నమస్తే అండి అందరికీ. నేను మీ శిరీషని. వెల్కమ్ టు ద సిరి కిచెన్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా, సింపుల్‌గా ఉండే పప్పంగాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనినే కట్టె పొంగలని కూడా అంటారు. ఇప్పుడు ముందుగా ప్రాసెస్‌లోకొచ్చేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల రైసు, అలాగే 1 గ్లాసు పెసరపప్పు వేసి శుభ్రంగా వాష్ చేసి ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే బియ్యం పప్పు బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక విజిల్ కుక్కర్ తీసుకొని అందులో మనం నానపెట్టుకున్న బియ్యం పప్పు వేయండి. తర్వాత ఒక గ్లాసుకి 3 గ్లాసులు చెప్పిన మొత్తం మనం 3 గ్లాసులు వేసుకున్నాం కాబట్టి 9 గ్లాసుల వరకు నీరు పోయండి. ఇలా నీరు మొత్తం కొలుచుకొని పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు విజిల్ కుక్కర్ మూత పెట్టి 6, 7 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాం. తర్వాత తీసి విజిల్ మొత్తం పోయేదాకా ఉంచుకొని, విజిల్ పోయిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేయండి. తర్వాత చూసారు గదా! పప్పు, బియ్యము చాలా బాగా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి అలా కలిపెట్టి, ఇప్పుడు కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకుందాము. ఇలా పసుపు వేయడం వల్ల పప్పొంగలనేది కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత దీనికి తిరగబాత ఎలా పెట్టాలో చూద్దాం. అందుకు 2 స్పూన్ల అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, దంచిన వెల్లుల్లి, దంచిన మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకుందాం. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, అలాగే దంచిన మిరియాల పొడి, అలాగే అల్లం తరుగు వేసి ఒకసారి అలా కలుపుకుందాము. ఇప్పుడు దంచిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మరో 1 నిమిషం బాగా వేయించుకుంటూ ఉందాం. ఇంతలో మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పప్పంగం తీసుకొని ఒకసారి బాగా కలుపు పెట్టుకుందాం. ఇలా కలుపుకుంటున్నప్పుడే మనకి టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు వేయించిన తిరగబాతను ఈ పొంగల్లో వేసి మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పంగల్ రెడీ అయిపోతుంది. ఈ పప్పంగలు మార్నింగ్ టిఫిన్స్‌లోకి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలాగే సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఈ పప్పంగల్లోకి పచ్చి పులుసు కానీ లేదంటే వైట్ చట్నీ అదేనండి వేరుశనగ పప్పు, పచ్చిమిర్చితో చేస్తాం కదా! ఆ చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వంటకాల కోసం కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.